ఫస్ట్ ఓవర్టేక్ అయితే ఇప్పుడు అయిపోయిందండి. ఏదో ట్రైన్ అయితే వస్తుంది, మన ట్రైన్ అయితే లూప్ లైన్ అయితే పెట్టేశారు. విజయవాడ నుండి గూడూరు వెళ్ళే ట్రైన్ వచ్చేసి అదేనేమనుకున్నాను, కానీ అయితే అది కాదంటండి. ఏదో ట్రైన్ వచ్చేస్తుంది అప్పుడు ఇటు సైడ్ నుండి. ఈ ట్రైన్ ఇది ఎలా ఎక్కుతున్నారో ట్రైన్ రన్నింగ్ లో అదే మన ఇంటి దగ్గర అయితే లీటర్ బాటిల్ వచ్చేస్తుంది 50 రూపాయలకి. ఏంటంటే బాబా మొత్తం ట్రాక్ల మీద ట్రాక్లు వేస్తున్నారు, త్రోలేని పేరు చెప్పుకుని. ప్రశ్నగా చూసారా మన బండికి అట్లా ఉంటుందండి విజయవాడ గూడూరు ప్యాసింజర్ అంటే. ఇది ఎక్కడ మోసరా మావన్న డైలాగ్ ఉంటుంది చూడండి, అది వేసుకోండి ఇక్కడ. ఇది వచ్చేసి మన గూడూరు మేము. ఇది మరి ఎక్కడికి వెళ్తా తెలియదు, ఎంటీ రేక్ కింద వెళ్తుంది. అమ్మో ఫుల్గా ఉన్నారు కదండి బాబా ఈ ట్రైన్ కి. ఎవరు అనుకుంటున్నారు చీరాల రైల్ ఫ్యాన్ చెప్తాకర్ నీళ్ళు ఎవరైనా వ్యాప్సౌండ్ అయితే స్పాట్ చేసామండి. ఇక్కడ స్టేషన్ అంటారండి, ఎంత చేయడం ఉందో చూసారు అసలనే. వామ్మో లోకో పైలట్ గారు అయితే సాగుపడుతున్నారండి హాకింగ్ అయితే. ట్రైన్లో విజయవాడ నుండి గూడూరు రావడానికి మామూలు కదా, చుక్కలు అయితే బీభత్సంగా కనపడ్డాయి. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజేష్. రైట్ నా ఎక్కడ ఉన్నానంటే బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైపోతుంది కదా. నేను వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. అదేనండి వెస్ట్ టెర్మినల్ వైపు ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ అండి. ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతుందో మీకు అర్థమైపోయింది కదా. మనం వచ్చేసి విజయవాడ నుండి గూడూరు వెళ్ళి మేము ప్యాసింజర్ స్పెషల్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టేషన్లోకి తెలిపొచ్చండి. మిగతా డీటెయిల్స్ కూడా స్టేషన్ అయితే మాట్లాడుకుందాం. ఎంట్రన్స్ అవగానే బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుందండి స్టేషన్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏటీవీ మిషన్ ద్వారా టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇదే మన జనరల్ టికెట్. విజయవాడ నుండి గూడూరు వచ్చేసి 293 కిలోమీటర్స్. నా టికెట్ వచ్చేసి 60 రూపీస్ అయితే పడ్డదండి. ప్లాట్ఫామ్ నెంబర్ 8లో రెడీగా ఉంది చూసారా మేము వచ్చేసి. అది ఏమేమో అనుకుంటున్నారు, అది వచ్చేసండి విజయవాడ నుండి మాచర్లలో మేము అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద చూసుకుంటే తెనాలి నుండి విజయవాడ వచ్చే మెమో వచ్చింది. ఈ మెమో ట్రైనే మనం గూడూరు అయితే తీసుకెళ్తుందండి. ఇప్పుడు వెనక్కి మన ట్రైన్ అయితే వచ్చిందండి జస్ట్ ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీదకి అయితే. ఇదే ట్రైన్ ఇప్పుడు గూడూరు అయితే వెళ్తుంది మనం తీసుకునే. నా వెనకాలం చూసారా మెమో ట్రైన్, అది వచ్చేసండి విజయవాడ నుండి మాచర్లలో మెమో ట్రైన్ అనే. నా వెనకాలం మాచర్ల ట్రైన్ ఉంది. ఇప్పుడు చూడండి ఇటు సైడ్ నా వెనకాల ఉన్న ట్రైన్ వచ్చేసి విజయవాడ నుండి గూడూరు వెళ్ళి మేము అండి. చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కేస్తుంటారు, అందులోకి వెళ్ళే వాళ్ళు ఇందులోకి వెళ్ళే వాళ్ళు అందులో. ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. అదేనండి గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుండి అయితే. బాయ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 130 వెళ్తుంది. మామూలుగా ఉండదు ఇంకా. ఇప్పుడు ఆ బండి అయితే విజయవాడ దాటిందంటే. ట్రైన్ డీటెయిల్స్కి వెళ్తానండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 67225 అండి. ప్రతిరోజు సాయంత్రం 4:45 అయితే బయలుదేరి తర్వాత రోజు పొద్దున్న 12:40 అయితే చేరుకుంటుందండి గూడూరు వచ్చేసండి. ఈ ట్రైన్ మార్గం మధ్యలో వచ్చేసి 293 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది విజయవాడ నుండి గూడూరు వెళ్ళడానికి. ఈ మార్గం మధ్యలో వచ్చేసి 43 హాల్ స్టేషన్లు అయితే అవుతుందండి మన ట్రైన్ వచ్చేసి. వెళ్ళేదారిలో ఓవర్టేక్లు ఉంటాయి, ప్యారలల్ రీజన్లు ఉంటాయి. జర్నీ అయితే ఎదిరిపోద్దండి. జర్నీ వ్లాగ్ వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. జర్నీ వ్లాగ్ వచ్చేసి ఎదిరిపోద్దండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మీకు లైక్ చూసే వాళ్ళందరూ కూడా ఈ జర్నీ వ్లాగ్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 4:47 అయితే అయిందండి. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 4:45కి. విజయవాడ నుండి గూడూరు వెళ్ళే ట్రైన్ వచ్చేసి అదేనేమనుకున్నాను, కానీ అయితే అది కాదంటండి. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8లోకి అయితే వస్తుందంట. కానీ ఇంకా ట్రైన్ అనేది ఇంకా పెట్టలేదండి ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే. వీళ్ళందరూ ప్లాట్ఫామ్ అంతా ఎంత రద్దీగా ఉంది ఏంటబ్బా అనుకున్నాను. వీళ్ళందరూ కూడా దానికి ఎంతకైనా క్యాటరింగ్ సెల్ అంటే ఇక్కడైతే తీసుకున్నాను నేను. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ. 750 ml 50 రూపీస్. అదే మన ఇంటి దగ్గర అయితే లీటర్ బాటిల్ వచ్చేస్తుంది 50 రూపాయలకి. 6 మినిట్స్ లేట్గా అయితే 60 అవుతుందండి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి. ఈ ట్రైన్ అయితే మనం ఇప్పుడు విజయవాడ నుండి గూడూరు దాకా తీసుకెళ్తుంది. రష్యంగా చూసారా మన బండికి అట్లా ఉంటుందండి విజయవాడ గూడూరు ప్యాసింజర్ అంటే. మెమో ట్రైన్ ఇంటీరియర్ వచ్చేసి 2 సిట్టింగ్ అయితే ఉంటుంది ఓవరాల్ కోచ్ మొత్తం. చూసారండి 5:02 అయితే అయింది. మన ట్రైన్ వచ్చి ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అలాగే ఉంది, ఇంకా క్లియరెన్స్ అయితే ఇవ్వాలి. ఇది వచ్చేసి మన గూడూరు మేము. ఇది మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎంటీ రేక్ కింద వెళ్తుంది అంటారు. మరి బెటర్గా ఉంటుంది దాకా స్పెషల్ ట్రైన్ కింద ఉన్న బాగానే ఉంటుంది. మరి ఆ గూడ్స్ ట్రైన్ అవతల వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఉందండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8లో అయితే ఉందండి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8కి ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 7కి మధ్యలో వచ్చేసి 7 గూడ్స్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి మొత్తం. చూసారా 7 గూడ్స్ ట్రాక్స్కి అవతలేమో ప్లాట్ఫామ్ నెంబర్ 7, యువతలేమో ప్లాట్ఫామ్ నెంబర్ 8 అండి. 45 డిపార్ట్ అవుతుంది, 5:12 అయితే డిపార్ట్ అవుతుందండి. మన ట్రైన్ వచ్చేసి 28 మినిట్స్ డిలేకి అయితే డిపార్ట్ అవుతుంది ఈ విజయవాడ నుండి అయితే మన ట్రైన్ వచ్చేసి. అసలు లోకో పైలట్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా ఎక్కే ప్యాసింజర్స్ కోసం కూడా మెల్ల అవుతున్నారండి ట్రైన్ రేడియో బయలుదేరిన. అంత గ్రేట్ అండి లోకో పైలట్స్ గారు. మనమైతే ఇంక విజయవాడకి బాయ్ చెప్పచ్చు. బాయ్ విజయవాడ. ఎంతమంది చూస్తున్నారు ఈ విజయవాడ నుండి పక్కా కామెంట్ అయితే చేయాలి. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. హాంకింగ్ ఎదరగొడుతున్నారండి లోకో పైలట్ గారు. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. 5:14 అయితే అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది మన ట్రైన్ అయితే. 2 మినిట్స్లో 6 టైమ్స్ అయితే ఆగిందండి మన ట్రైన్ అయితే విజయవాడ నుండి బయలుదేరతా. మీ పక్కన వ్యాప్సన్ లోకో చిన్న షెడ్ అయిపోయింది చూసారా, అది వచ్చేసండి విజయవాడ ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ అండి. సాకర్ నీళ్ళు ఎవరైనా వ్యాప్సన్ అయితే స్పాట్ చేసామండి ఇక్కడ విజయవాడ అవుటర్లో అయితే. విజయవాడ అవుటర్లో చూసారా అతను ఎలా ఎక్కుతున్నారో ట్రైన్ రన్నింగ్లో. అలా కృష్ణా బ్రిడ్జ్కి దగ్గరలో ఉందండి విజయవాడ అవుటర్లో. ఎలా ఎక్కేస్తున్నారు రన్నింగ్లో ట్రైన్ టికెట్ లేకుండా. ఏదో ట్రైన్ అయితే వస్తుందండి వ్యాగ్నర్ లోకతో. ఏ ట్రైన్ అయితే ఎందుకని
చర్లపల్లి నుండి విశాఖపట్నం వెళ్ళే స్పెషల్ ట్రైన్ అండి ఇది వచ్చేసి. దూరంగా బ్రిడ్జ్ అంటున్నాను మీకు, అది వచ్చేసండి ప్రకాశం బ్యారేజ్ అండి విజయవాడ. వాటర్ అయితే పెద్ద ఏం లేవు ఇప్పుడు, అర్థమైతే క్లారిటీగానే ఉంది కానీ వాటర్ అయితే రావట్లేదు. ఏదో బ్రిడ్జ్ దాటి ఆగిందో లేదో అక్కడ అయితే ఆపేశారండి కృష్ణా కెనాల్ జంక్షన్ అవుటర్లో అయితే. ఏదో ట్రైన్ వచ్చేస్తుంది అప్పుడు ఇటు సైడ్ ఉండి. ఏ ట్రైన్ ఇది? బ్యూటిఫుల్ వ్యాప్స్ అయితే వచ్చేస్తుందండి. ఏ ట్రైన్ అనుకున్నారు ఇది? కన్యాకుమారి త్రిపుగర్ వివేక్ ఎక్స్ప్రెస్ అండి. వెల్కమ్ టు కృష్ణ కెనాల్ జంక్షన్. 33 minutes డిలేకి అయితే అరైవింగ్ అవుతుందండి ఈ కృష్ణ కెనాల్ జంక్షన్కి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCC. ట్రైన్ వచ్చేసి కృష్ణ కెనాల్ జంక్షన్కి వచ్చిందో లేదో ఫస్ట్ ఓవర్టేక్ అయితే పడిపోయిందండి. ఏదో ట్రైన్ అయితే వస్తుంది, మన ట్రైన్ అయితే లూప్ లైన్ అయితే పెట్టేశారు ఈ కృష్ణ కెనాల్ జంక్షన్లో. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCC. ఏ ట్రైన్ అయితే వస్తుందో ఓవర్టేకింగ్ అయితే చూద్దామండి. బ్యూటిఫుల్ విజయవాడ వ్యాప్సం అయితే వెళ్ళిపోతుందండి. ఫస్ట్ ఓవర్టేక్ జాషి తాంబరం ఎక్స్ప్రెస్ అండి. ఫస్ట్ ఓవర్టేక్ అండి మన ట్రైన్కి అయితే ఇది. జాస్తి తామన్ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తుంది మన విజయవాడ గూడూరు మెమోని అయితే. కృష్ణ కెనాల్ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూట్ విజయవాడ నుండి, రెండోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే గూడూరు లైన్ అదేనండి తెనాల మీదుగా, మూడోది వచ్చేసి బ్రాంచ్ లైన్ అయినటువంటి గుంటూరు లైన్ అండి. ఇక్కడ నుండి గుంటూరు సైడ్ కూడా వెళ్ళొచ్చండి, రైట్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటాం. మన ట్రైన్ వచ్చి స్ట్రైట్గా తిరిగిపోద్దండి. బాయ్ బాయ్ కృష్ణ కెనాల్ జంక్షన్. ఈ కృష్ణ కెనాల్ జంక్షన్ నుండి కూడా త్రౌల్ లైన్ వర్క్స్ అని అయితే స్టార్ట్ అయినాయండి. ఇంచుమించు తెనాలి జంక్షన్ నుండి టిసండూరు ఈ మధ్యలో అయితే త్రౌల్ లైన్ అనేది కమిషన్లోకి వచ్చేస్తుంది దాదాపు. ఎందుకంటే ఆల్మోస్ట్ 95% కూడా వర్క్స్ అన్ని కూడా అయిపోయినాయండి. ఇంకా ఈ కృష్ణ కెనాల్ జంక్షన్ నుండి డుగ్గురాల మధ్యలో వర్క్స్ అనేది అవ్వలేదు, అది కూడా కంప్లీట్ అయిపోతే మనకి త్రౌల్ లైన్ అనేది అయితే కమిషన్ అయిపోయిందండి. ఇంకా విజయవాడ నుండి గూడూరు దాకా కూడా రైట్ సైడ్ వస్తుంది చూసారండి ట్రాక్. ఆ ట్రాక్ వచ్చేసరికి గుంటూరు లైన్ అండి, డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అండి అది గుంటూరు దాకా కూడా. గుంటూరు నుండి వచ్చే ట్రైన్స్ అన్ని కూడా అటు సైడ్ అయితే వస్తాయి. గుంటూరు నుండి వచ్చే ట్రైన్స్ మెమూ ట్రైన్స్ అంటే నాకు ఎంతగా ఇష్టం అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది బాడీకి. యాక్సిలేషన్ చేశారు అప్పుడే ఏమన్నా పికప్తో మన మెమూ ట్రైన్. మన ట్రైన్కి రైట్ సైడ్ చూసారా డబుల్ లైన్ అయితే ఉంది, ఎలక్ట్రిక్ లైన్. అదేనంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూసారా లైన్, అది వచ్చేసండి త్రౌల్ లైన్ అండి. పైథాన్ లూప్ లైన్ అయితే వేశారు ఈ కృష్ణ కెనాల్ జంక్షన్ అవుటర్లో అయితే. ఎలక్ట్రిఫికేషన్ ఒకటే బ్యాలెన్స్ అండి ఈ సెక్షన్లో. ఎలక్ట్రిఫికేషన్ అయిపోతే కనుక ఇంకా CRSకి అయితే ఇంకా రెడీ అని చెప్పచ్చు మనం ఈ త్రౌల్ లైన్ వర్క్స్ అయితే. కెనాల్ తర్వాత సెకండ్ హాల్ రైల్వే స్టేషన్ మనకి. వెల్కమ్ టు పెద్దవడ్లపూడి PVD. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసండి. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ పెద్దవడ్లపూడి నుండి? పక్కగా కామెంట్ అయితే చేయాలి మీరు. విజయవాడ తర్వాత మనకి ఇది సెకండ్ హాల్ రైల్వే స్టేషన్ అండి. ఈ రైల్వే స్టేషన్కి మన ట్రైన్ వచ్చేసి 15 minutes డిలేలో అయితే ఉందండి. ఎంతమంది ఉన్నారు చూసారా క్రౌడ్ ఈ బండికి. ఈ పెద్దవడ్లపూడి రైల్వే స్టేషన్లో చూసారండి ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో త్రౌల్ లైన్ వర్క్స్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇస్తారండి. ఆల్మోస్ట్ 1 minute హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే ఈ పెద్దవడ్లపూడి నుండి. ఇక్కడ స్టేషన్ బోర్డు అయితే పడిపోయింది అక్కడ కింద, అంటుందా మీకు క్లారిటీగా. బాయ్ బాయ్ పెద్దవడ్లపూడి. ట్రైన్ అయితే చిలువలూరు అయితే వస్తుందండి. పక్కనే రైట్ సైడ్ ఇంకో ట్రైన్ వస్తుంది. అదే ట్రైన్ అనుకుంటున్నారు, ఒంగోలు విజయవాడ ప్యాసింజర్ అండి అది. ఒంగోలు విజయవాడ ప్యాసింజర్, విజయవాడ గూడూరు ప్యాసింజర్ రెండు మీట్ అయినాయండి ఈ చిలువలూరులో అయితే. చిలువలూరు నుండి అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి. అలా ఆగిందో లేదో 30 seconds కూడా ఆగల, వెంటనే డిపార్ట్ అయిపోతుంది మన ట్రైన్ అయితే. ట్రైన్ వచ్చేసి డుగ్గురాల రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉందండి. ఏంటండి బాబా మొత్తం ట్రాక్ల మీద ట్రాక్లు వేసేస్తున్నారు త్రౌల్ లైన్ పేరు చెప్పుకుని. ఇక్కడ ఏదో చాలా పెద్దగానే ప్లాన్ చేశారండి డుగ్గిరాలలో మొత్తానికి. వాళ్ళు ప్లాట్ఫామ్ చూసారు మొత్తం కొట్టేశారు. వెల్కమ్ టు డుగ్గిరాల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DIG. మొత్తం ప్లాట్ఫామ్ అబ్బా మామూలుగా లేదండి స్టేషన్ అయితే. మొత్తం త్రౌల్ లైన్ కూడా సక్సెస్ఫుల్ ఓపెన్ అయిపోతే అప్పుడు ఉంటుందండి స్టేషన్లో అసలేదు. అప్పుడు చూడాలి మనం. మన ట్రైన్ వచ్చేసి డుగ్గురాలకి 5:20కి అయితే రావాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అయిందండి. 40 minutes డిలేకి అయితే వచ్చింది ఈ డుగ్గురాల. ఇక్కడ ఏమైనా ఓవర్టేక్ ఇస్తారా లేదన్నది అయితే చూడాలండి. ఈ డుగ్గురాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DIG. ఇప్పుడు టైం వచ్చేసండి 6:03 అయితే అయిందండి. 43 minutes డిలేకి అయితే డిపార్ట్ అయిపోతుంది డుగ్గురాల్లో. ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ డుగ్గురాల్లో ఎటువంటి ఓవర్టేక్ ఇవ్వలేదండి మన ట్రైన్కి అయితే. బాయ్ బాయ్ డుగ్గురాల. ఏ మాటగా మాట అయితే చెప్పుకోవాలి. డుగ్గురాల్లో రేపన్న రోజు ట్రాక్ వేసిన తర్వాత ఉంటుందండి. చూసారా ప్లాట్ఫామ్ మాట్లాడిన కూడా మాట్లాడినట్లేదండి లోకో పైలట్ గారు అయితే. మన ట్రైన్ వచ్చేసండి కొలకలూరు హాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఒక్కసారి ఇక్కడ ప్లాట్ఫామ్ చూసారా ఎంత దిగారు. ఇదివరకు అసలు ప్లాట్ఫామ్ లేదండి ఇక్కడ ఈ హాల్ రైల్వే స్టేషన్లో అయితే. త్రౌల్ లైన్ ఒకసారి ఎలక్ట్రిఫికేషన్ చూసారా. ఇక్కడ త్రౌల్ లైన్లో వేసిన ట్రాక్ పైన ఎలక్ట్రిఫికేషన్ కూడా ఓకే అయిపోయిందండి అక్కడ. అంటే 90% వర్క్స్ అన్నీ అయిపోయినాయండి ఈ తెనాలి ఈ విజయవాడ డబులింగ్ త్రౌల్ లైన్ వర్క్స్లో అయితే. మాట అయితే చెప్పాలండి. ఒక్కసారి ల్యాండ్స్కేప్స్ చూడండి సార్ ఎంత బాగున్నాయో ల్యాండ్స్కేప్స్. అలా నోట్లో అసలు మాట రావట్లేదండి ఈ ల్యాండ్స్కేప్స్ చూడండి అసలు. మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్ అవుటర్ లేదా ఆపేశారండి. ఎందుకనుకుంటున్నారు
మన ట్రైన్ ముందు సబర్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. వామ్మో ఫుల్గా ఉన్నారు కదండి బాబా ఈ ట్రైన్కి. ఈ తెనాలి నుండి కూడా ఈ ట్రైన్కి చాలా డిమాండ్ ఉందండి. ఎంతమంది జనం ఎక్కుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. పైగా సంక్రాంతి మూమెంట్ కదండి, ఆ మాత్రం ఉంటారులేండి. మన ట్రైన్ అయితేనండి తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఈ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. అసలు ట్రైన్ ఎంత కిక్కిరిసిపోయిందంటే అసలు ఖాళీ అయితే లేదండి ట్రైన్. విక్రమసింహపురి గూడూరు అమరావతి ఎక్స్ప్రెస్ వచ్చేసండి మన వెనకాల ఉందండి. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. మన ట్రైన్కి అయితే క్లియరెన్స్ ఇచ్చేసారండి. ఎంతమంది చూస్తున్నారండి తెనాలి జంక్షన్ అండి? పక్క కామెంట్ అయితే చేయాలి. బాగా ట్రాక్ అంటుందండి మీకు, అది ఉండే ఆ ట్రాక్ వచ్చేసండి రేపల్లి అయితే వెళ్తుంది. తెనాలి రేపల్లి బ్రాంచ్ లైన్ అండి. అది వచ్చేసి ఇక్కడ నుండి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రేపల్లి వచ్చేసింది. ఈ టిసెండర్లోనే త్రవ్ లైన్లోకి అయితే జాయిన్ అయిపోయిందండి మన ట్రైన్ అయితే. ఇక్కడే త్రవ్ లైన్లో పంపించారంటే ఇక్కడ నుండి చూడండి, ఇంకా మన ట్రైన్ నుండి పక్క నుండి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇంకా సూపర్ ఫాస్ట్లోనే సూపర్ ట్రైన్ అన్నీ కూడా. మన ట్రైన్ అయితే కొత్త ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చిందండి ఈ చుండూరులోనే. చూసారు అసలు జనాలు ఎలా ఉన్నారు, చీకట్లో అలాగే వెయిట్ చేస్తున్నారండి మన ట్రైన్ కోసం. ఆ స్టేషన్లో లైట్లు కూడా లేవు అసలు. ఈ చుండూరు రైల్వే స్టేషన్లో అయితే త్రౌల్ లైన్లో ఉన్న కొత్త ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చిందండి ఈ చుండూరు రైల్వే స్టేషన్లో. అసలు లైట్లు కూడా లేవండి ప్లాట్ఫామ్ మీద. అంతా మీకు చూపించాను కదా ఎలా ఉన్నారు ఏంటన్న. జనాలు కూడా అలాగ ఉన్నారండి పాపం చీకట్లో ట్రైన్ కోసం వెయిటింగ్. మన ట్రైన్ వచ్చేసండి చుండూరు రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఎంత చేడుకుందో చూసారా ఈ రైల్వే స్టేషన్ మొత్తం. ట్రైన్ వచ్చేసండి మోడుకూరు హాల్ రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. అసలు లైట్లు అయితే లేవండి ఈ రైల్వే స్టేషన్లో కూడా. నేను వచ్చేసి నా ఫోను బ్యాక్ ఫ్లాష్ ఉంటుంది కదండి, బ్యాక్ కెమెరా ఫ్లాష్, అదైతే ఆన్ చేశానండి. అసలు లైట్లు అయితే లేవండి అసలు ఈ రైల్వే స్టేషన్లో. డెవలప్మెంట్ చేశారు కానీ, ఎందుకంటే ఎక్కువ ప్యాసింజర్స్ ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో లైట్స్ అవి ఉంటాయి కనుక చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందండి, అంతే కదండి. వెల్కమ్ టు నిడుబ్రోలు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NDO 5:50కి రావాల్సిందే 6:50కి అయితే వచ్చిందండి. 10 నిమిషాలతో 7 అవుతుంది ఇప్పుడు టైము. మొత్తం లైట్ అయితే ఫుల్గా లాస్ అయిపోయింది. చూసారా ప్రజెంట్ ఈ రైల్వే స్టేషన్లో అయితే కొంచెం లైట్లు అయితే ఉన్నాయండి ఈ సెక్షన్లో అయితే. ప్లాట్ఫామ్ చూసారా అంత పెద్దగా కట్టారు ఈ నిడుబ్రోలు. జనాలు అయితే చాలామంది ఉన్నారండి, ఎక్కువ వాళ్ళు కూడా. అది ఉన్నా చూసారా ప్రతి స్టేషన్లో కూడా ఎక్కువ వాళ్ళు ఉన్నారు, అలాగే దిగు వాళ్ళు కూడా ఉన్నారండి. ట్రైన్కి అయితేనండి ఈ నిడుబ్రోలు నుండి అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయింది. ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఈ నిడుబ్రోల్లో దిగు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఎక్కువ వాళ్ళు దానికి డబుల్ ఉన్నారండి. ట్రైన్ అయితే మామూలు రష్ కాదు. ఇంటీరియర్ చూపిద్దామంటే భయం వేస్తుంది. యాక్సిలేషన్ చూడప్పుడే మేము అంతేనే నాకు ఇష్టం అండి మేము ట్రైన్స్ అంటే. యాక్సిలేషన్ మాత్రం మామూలుగా ఉండదండి, వందే భారత్ మటుకు సంబంధంగా ఉంటుంది యాక్సిలేషన్లో చూసుకున్నట్లయితే. ఈ నిడుబ్రోలకి బాయ్ బాయ్ చెప్పేసి మనం అంతమంది చూస్తున్నారండి ఈ నిడుబ్రోల నుండి. బాయ్ బాయ్ నిడుబ్రోలు. మన ట్రైన్తో పాటు పక్కన ఉన్న మెయిన్ లైన్లో విక్రమసింహపురి ఎక్స్ప్రెస్ కూడా క్లియరెన్స్ ఇచ్చేసారండి లోకోబోలో. మన ట్రైన్ అయితేనండి మచ్చవరం హాల్ రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. మన ట్రైన్తో పాటు పక్కన వచ్చే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా ట్రాక్ అనేది అయితే క్లియరెన్స్లో ఉందండి. ఇప్పుడు ప్యారలల్ రైజ్ అయితే వస్తుంది ఇప్పుడు మనతో పాటు. ట్రైన్ వచ్చేసండి అప్పికట్ల రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి APL. ఇప్పుడేనండి బాబా పక్కన లూప్ లైన్లో వచ్చేసి ట్రైన్ ఆగుంది కదా అక్కడ, గూడ్స్ ట్రైన్ అవతల నుండి వెళ్ళిపోయిందండి. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు డిపార్ట్ అవుతుందండి అప్పికట్ల నుండి అయితే. మనకు ఆ మధ్యలో గూడ్స్ ట్రైన్ ఉన్న వల్ల వందే భారత్ ట్రైన్ అయితే మీకు చూపించలేకపోయాను. పక్కన లైట్ అంటుందండి మీకు సవ్వరా, అదేనండి విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. అదేనండి గూడూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మీకు అర్థం అవ్వాలంటే కనుక. వెల్కమ్ టు బాపట్ల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BPP. మనతో పాటు ప్యారలల్గా వచ్చిందండి విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్. కాకపోతే సవ్వర 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చిందండి మనతో పాటు ఈ బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే. వచ్చేసండి ఈ బాపట్లకి 1:04 ఆలస్యంగా అయితే వచ్చిందండి ఇచ్చిన షెడ్యూల్కి. 6:09కి రావాల్సింది 7:13కి అయితే వచ్చిందండి. 1 అవర్ 4 మినిట్స్ డిలేగా అయితే వచ్చిందండి బాపట్ల రైల్వే స్టేషన్ మన ట్రైన్ అయితే. మనతో పాటు 1.5 కిలోమీటర్ల తేడాలో విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేస్తుందండి. బాపట్లకి ఇంకా రాలేదు, 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి అది. ఫస్ట్ మంది వెళ్తుంది బాపట్ల నుండి డిపార్చర్, లేదా ఆ ట్రైన్ వెళ్తుంది అన్నది అయితే చూద్దామండి. ఇవ్వండి చూసారా పక్కన అరైవింగ్ అవుతుంది కదా, సూపర్ ఎక్కడో ఉంది. బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకోతో అయితే వచ్చేసిందండి విక్రమసింహపురి ఎక్స్ప్రెస్.
ఆ ట్రైన్ వచ్చి ఆగిందో లేదో విక్రమసింహపూర్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే ఇప్పుడు డిపార్ట్ అవుతుందండి. గూడూరు ఇంటర్సిటీ కంటే మన ట్రైన్ ముందు వచ్చింది కాబట్టి మన ట్రైన్కి అయితే క్లియరెన్స్ ఇచ్చేసారు. హార్న్ అయితే మామూలు కొట్టట్లేదండి లోకల్ గో పైలట్ గారు అయితే. బాయ్ బాయ్ బాపట్ల. ట్రైన్ వచ్చేసండి సూరత్పురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఎంతమంది ఇవాళ ఉన్నారు చూసారా ఈ రైల్వే స్టేషన్ నుండి. వచ్చేస్తుందండి. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అవ్వలేదు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుందండి. వచ్చేప్పుడు 5 minutes అయింది మన ట్రైన్ ఈ రైల్వే స్టేషన్కి అయితే. వస్తుందండి విక్రమసింహపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే. మన ట్రైన్కి అయితే ఇంకా సిగ్నల్ అవ్వాలి. మీకు కనిపిస్తుంది కదా సోరా. ఫ్లాట్ 110 kmph+ అయితే వెళ్తుందండి. ఇచ్చేసారండి మన ట్రైన్కి సిగ్నల్. వెళ్ళిపోదాం మనం. సూరత్పురం రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతుంది కదండి. ఈ రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ని ఓవర్టేక్ కోసం అయితే ఆపినట్టు ఉందండి మన ట్రైన్ అయితే. ఆ ట్రైన్ ఓవర్టేక్ కోసం ఇక్కడ ఆపినట్టు ఉందండి. సెకండ్ ఓవర్టేక్ అండి మన ట్రైన్కి అయితే ఇది. వెల్కమ్ టు ఈపురపాలెం. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ ఈపురపాలెం నుండి పక్కగా కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చీరాలండి. మీకు చీరాల్లో ఒక రైల్ ఫ్యాన్ అయితే మీట్ చేస్తాను మీకు. మనల్ని దాటికి నిలిపోయిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే పేర్లకి ఎరగవుతున్నాయి మా 2 ట్రైన్లు కూడా. వెల్కమ్ టు చీరాల CLX రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి. ఇది ఎక్కడ మాసరా మావా అన్న డైలాగ్ ఉంటుంది చూడండి, అది వేసుకోండి. ఇక్కడ మమ్మల్ని దాటికి నిలిపోయిన ఇంటర్సిటీతో పాటు పేర్లకి ఎరగవుతుందండి. ఎవరు అనుకుంటున్నారు చీరాల రైల్ ఫ్యాన్ చెప్పాను కదా మీకు ఇందాక వీడియోలోనే. హాయ్ చెప్పండి అన్న. హాయ్. అయితే డిపార్ట్ అయిపోతుంది కదండి చీరాల నుండి. ఇప్పుడు చూసారు కదా చీరాల రైల్ ఫ్యాన్ బ్రో. ఆ ఇంటర్సిటీ ట్రైన్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ ఇచ్చారు, అదైతే వెళ్ళిపోతుంది. దాంతోపాటు మన ట్రైన్ కూడా డిపార్ట్ అవుతుంది. ట్రైన్ అయితే చీరాల అయితే దాటింది కదండి. చీరాల లోకోపైలట్ గారు చూసారా ఏమన్నా హార్న్ కొడుతున్నారు. చీరాలలో మీకు ఒక రైల్ ఫ్యాన్ అయితే మీట్ చేశాను కదండి. అతను అయితే నా కోసం ఫేవరెట్ మాట్లాడినట్లేదు లోకోపైలట్ గారు హార్న్ కొడుతున్నారు. చీరాల ఫేమస్ అయినటువంటి ఫుడ్ అయితే తీసుకొచ్చారండి. లడ్డు హలవా లడ్డు. ఎంత అయిందో 7:48 అయితే అయింది. మన ట్రైన్ అయితేనండి వేటపాలెం రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. 1:15 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుంది ఈ వేటపాలెం నుండి అయితే. బాయ్ బాయ్ వేటపాలెం బాయ్. ఈ వేటపాలెం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VTM. ఎంతమంది చూస్తున్నారండి మన వీడియో ఈ వేటపాలెం నుండి పక్కాగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. స్టేషన్ అంటారండి ఎంత చేయడం ఉందో చూసారు. అసలనే లైట్లు ఏం లేవండి స్టేషన్లో. అసలనే జనాలు కూడా అలా ఎవరు లేరండి. ఎక్కువ లేరు దిగువలు కూడా లేరు. ఏ స్టేషన్ ఇది అందుకనే పందిలపల్లి హాల్ రైల్వే స్టేషన్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. చూసారా అసలు లైట్లు ఏం లేవండి రైల్వే స్టేషన్లో. అదిగోండి ఎంత చేయడం ఉందో. మన ట్రైన్కి అయితే క్లియరెన్స్ వచ్చేసింది ఈ పందిలపల్లి రైల్వే స్టేషన్ నుండి అయితే. అదేనండి కొత్త పందిలపల్లి రైల్వే స్టేషన్. ఇదో ట్రైన్ వచ్చేస్తుందండి ట్రైన్ నుండి. ఈ ట్రైన్ అది వ్యాప్సంలో కూడా వస్తుందండి. వెల్కమ్ టు చిన్నగంజం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్ అయితే. ఈ రైల్వే స్టేషన్లో కొద్దిగా గొప్ప లైట్స్ అయితే ఉన్నాయి. దీని తర్వాత అన్నీ కూడా ఒంగోలు దాకా అన్నీ కూడా హాల్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. 2, 3 అయితే కొంచెం పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయి. రోడ్ అయితే బాగానే ఉన్నారండి ఈ చిన్నగంజం రైల్వే స్టేషన్ నుండి అయితే. వెల్కమ్ టు ఉప్పుగుండూరు. ఈ ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే. 1:18 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుంది ఈ రైల్వే స్టేషన్ నుండి అయితే. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ రైల్వే స్టేషన్ నుండి పక్కా కామెంట్ అయితే చేయాలి మీరు. బాయ్ బాయ్ ఉప్పుగుండూరు. టైం చూసారండి 8:26 అయితే అయిందండి. మన ట్రైన్ వచ్చేసి రైల్వే స్టేషన్ నుండి 7:05 అయితే డిపార్ట్ అవ్వాలండి. బాయ్ బాయ్ అమ్మను బ్రోలు. 1 hour 20 minutes డిలేగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ రైల్వే స్టేషన్ నుండి. ఎంతమంది చూస్తున్నారు ఈ అమ్మను బ్రోలు రైల్వే స్టేషన్ పక్కా కామెంట్ అయితే చేయాలి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ABN. ట్రైన్ వచ్చేసండి కరవాడి రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఈ కరవాడి వరకు కూడా మన ట్రైన్ వచ్చేసి త్రౌ లైన్లో అయితే వచ్చింది కదండి. ఇక్కడ నుండి
మళ్ళీ సెకండ్ లైన్లోకి అయితే జాయిన్ అయిపోతుందండి. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. లైట్లతో కలకలాడిపోతుందండి స్టేషన్ అయితేనండి. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ ఒంగోలు నుండి? పక్కా కామెంట్ చేసి లైక్ చేయండి. Train number 6725 Vijayawada Guru passenger has arrived on platform number 3. ఒంగోలు రైల్వే స్టేషన్ అంతా చూసారండి. అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ అంటే బాగా జరుగుతుందండి ఒంగోలు రైల్వే స్టేషన్లో. మన ట్రైన్ వచ్చేసండి ఒంగోలు వచ్చిందో లేదో ట్రైన్ అంతా ఫుల్ ఖాళీ అండి. ఆల్మోస్ట్ ట్రైన్ అంతా కూడా ఇక్కడ 80% అయితే ఖాళీ అయిపోయారండి. ఎంత చూపించాను కదా మీకు ప్లాట్ఫామ్ మీద అనౌన్స్మెంట్ రికార్డ్ చేస్తా. అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతుందండి. మనం వచ్చేసండి ఈ విజయవాడ గూడూరు మెమోలో అయితే ఎండ్ అయితే ట్రావెల్ చేస్తున్నాం కదా. ఈ ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 293 కిలోమీటర్లు అండి. మన ట్రైన్ వచ్చేసి విజయవాడ నుండి ఈ ఒంగోలు వరకు కూడా 138 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. కనీసం సగం జర్నీ కూడా అవ్వలేదు మనకి. చూసారు అప్పుడే నీరసం వచ్చేసింది. మన ట్రైన్ అలా ఒంగోలు వచ్చిందో లేదండి, నిమిషం హాల్టింగ్ తర్వాత డిపార్ట్ అయిపోతుందండి ఈ ఒంగోలు నుండి. అయితే ఒంగోలు నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయాలి మీరు. ఒంగోలుకి ఇంక బాయ్ చెప్పచ్చు. బాయ్ ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL ఇందా చెప్పాను కదండి. ఈ ఒంగోలు నుండి కూడా వామో లోకో పైలట్ గారు అయితే సాగుపడుతున్నారండి హాంకింగ్ అయితే. ఈ ఒంగోలు నుండి కూడా విజయవాడ మెమో ఉందండి. నెక్స్ట్ టైం మనం ఆ ట్రైన్లో కూడా ట్రావెల్ చేద్దాం తప్పనిసరిగా. ఒంగోలు నుండి ఎంతమంది చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఒకసారి మా ట్రైన్ లోపల చూడండి, మొత్తం భోగిలు ఖాళీయే. ఈ ఒంగోలు నుండి ఇంక ఈ ట్రైన్లో స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్నట్టు శుభ్రంగా పొడుగుని వెళ్ళొచ్చండి. ట్రైన్ చూసారు ఎంత ఖాళీ ఉందో. ఈ ట్రైన్ మొత్తంలో చూసుకుంటే 100 మెంబర్స్ ఉంటారేమో అండి. మొత్తం 8 బోగిల్లో కలిపి మొత్తం ఖాళీ అంటే ఖాళీ బండి అంతా కూడా. ఎవరు కనిపిస్తుంది చూసారండి హైవే, అది వచ్చేసి NH 216 అండి. అదేనండి చెన్నై హౌరా బైపాస్ అండి, అదేనండి హైవే. ఈ రైల్వే స్టేషన్లో కనీసం ఎవరు ఎక్కలేదు దిగలేదండి. ఏ రైల్వే స్టేషన్ కొన్నారు? సూరారెడ్డిపాలెం అండి. లైట్లతో అయితే చాలా బాగుంది కానీ స్టేషన్ ఎవరు ఎక్కలేదు ఎవరు దిగలేదు కూడా అండి. ఈ సూరారెడ్డిపల్లి రైల్వే స్టేషన్లో 1 మినిట్ అంటే 1 మినిట్ ఆగిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SDM. ఎంతమంది చూస్తున్నారు ఈ సూరారెడ్డిపల్లి రైల్వే స్టేషన్ నుండి? పక్కగా లైక్ చేసి కామెంట్ అయితే చేయాలండి మీరు. వచ్చేస్తుందండి తిరుపతి చర్లపల్లి స్పెషల్, అదేనండి సంక్రాంతి స్పెషల్. షిర్లీ హోంకర్ అండి బాబా. ఈ బాబు లోకో పైలట్గా అయితే బాగా కొట్టారండి హార్న్ అయితే. ICF ట్రాక్స్ అని చూసారా ఎలా అవుతున్నాయో. 9:17 అయితే అయిందండి. ఈ రైల్వే స్టేషన్లో డిపార్చర్ వచ్చేసి 8:01 అయితే డిపార్ట్ అవ్వాలి, 9:17 అయితే డిపార్ట్ అవుతుందండి. బాయ్ సింగరాయకుండా 16 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉన్నట్టే. ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. ఎంతమంది చూస్తున్నారో ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ నుండి పక్కగా కామెంట్ అయితే చేయండి మీరు. మీరు చేసే కామెంట్ వల్ల లైక్ వల్ల కూడా మీకు ఇష్టంగా చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుందండి. వెల్కమ్ టు ఉలవపాడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్ అయితే. ఉలవపాడు అలా వచ్చిందో లేదో వెంటనే అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఈ ఉలవపాడు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి UPD. వచ్చేసాం కావలి రైల్వే స్టేషన్కి అయితే. వెల్కమ్ టు కావలి. ఎంతమంది చూస్తున్నారండి ఈ మన వీడియో ఈ కావలి నుండి? పక్కా కామెంట్ అయితే చేసి చెప్పాలి. పక్క నుంచి చూసారా వ్యాప్ 4 లోకోమోటివ్తో బ్యూటిఫుల్ ఏ ట్రైన్ కొన్నారు? అది వచ్చేసండి పాండిచేరి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అండి, అదేనండి సర్కార్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ని లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారండి. అయితే మన ట్రైన్కి అయితే ట్రాక్ అయితే క్లియరెన్స్ అయిపోయిందండి ఈ కావలి నుండి అయితే డిపార్ట్ అవడానికి. అలాగే పాండిచేరి కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయింది. ఆ ట్రైన్ కూడా త్రౌ లైన్లో వెళ్తుందండి పాపం. లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ అలా తొక్కేస్తున్నారు పాపం. ఏం చేస్తాం మరి.
మన ట్రైన్ వచ్చేసండి బిట్రగుంట అయితే వచ్చేసింది. ఈ విజయవాడ నుండి బిట్రగుంట వచ్చేసి 220 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కవర్ చేసిందండి ఇప్పుడు వరకు. ప్రజెంట్ మన ట్రైన్ డిలే వచ్చేసి 1:06 డిలే అండి. 1:30 డిలే అని 1:06 అయితే చేశారు. దాన్ని బట్టి ఊహించండి లోకో పైలట్కి అంత స్పీడ్ బాధ ఉంటారు. కావలిలో వచ్చేసండి మనకి ఆర్పిఎఫ్లో అయితే ఎక్కారండి ట్రైన్లో. అంటే ఈ బిట్రగుంట అన్నది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైం అయితే దొంగలే పడతారని మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఎవరి దగ్గర టికెట్స్ ఎంత ఉన్నాయి, టికెట్స్ ఉన్నదా లేదని చెక్ చేసుకుంటూ కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా. అంతేనే మీకు కావాలి తర్వాత ఇంకా అసలు సరిగ్గా క్రాసింగ్ ట్రైన్స్ ఏమీ చూపించలేకపోయినా కరెక్ట్గా అది వచ్చిందండి. తాంబరం హైదరాబాద్ డెక్కన్ చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. అది కవర్ చేద్దామని అనుకున్నాను. ఇంకా ఆ టైంలో ఆర్పిఎఫ్లో వచ్చారు. ఏదో ట్రైన్ ఏదో ఓవర్టేక్ చేస్తుందండి. సూపర్ ఫాస్ట్ ట్రైన్ మరి ఫ్లాట్ 130 km/h వెళ్ళిపోతుందండి ట్రైన్ అయితే. బిట్రగుంటలో అయితే ఓవర్టేక్ జరిగిందండి. ఓవర్టేక్ నెంబర్ 3 అండి మన ట్రైన్ అయితే. గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది కదండి మీకు. ట్రైన్ హార్న్ కనిపిస్తుందండి. ఏ ట్రైన్ వస్తుంది అనుకుంటున్నారు? కార్మల్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ అండి. అదేనండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. హౌరా మెయిల్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హౌరా మెయిల్ అండి. చూసారండి 10:19 అయితే అయింది. మన ట్రైన్ అండి ఇక్కడికి వచ్చేసి 10:06 అయితే వచ్చింది. 14 minutes హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అవుతుందండి ఈ బిట్రగుంట అయితే. ఈలోగా మన ట్రైన్కి క్రూ చేంజ్ అయిపోయారు. మన ట్రైన్ని 3వ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసింది. ఈలోగా క్రాసింగ్ కూడా పడ్డదండి ఈ బిట్రగుంటలో అయితే. ఈ బిట్రగుంట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BTTR బాయ్ బాయ్ బిట్రగుంట. నెక్స్ట్ టైం వెళ్ళి కలుసుకుందాం. ఈ బిట్రగుంట మీదుగా ఇల్లు వచ్చే ట్రైన్లో స్టాప్ ఏదైనా ఉందంటే నైట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండండి. దొంగలు అయితే పడతారంట. ఆర్పిఎఫ్లో అయితే చెప్పారండి. మరి నేను మీకు తెలియజేశాను. వెల్కమ్ టు నెల్లూరు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NLR. మొత్తానికంటే మన ట్రైన్ విజయవాడ నుండి నెల్లూరు వరకు కూడా 255 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 1:08 ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ చిన్న షెడ్యూల్కి అయితే. ఈ నెల్లూరు ఎంతమంది వస్తున్నారు ఈ నెల్లూరు నుండి మన వీడియో పక్కాగా కామెంట్ అయితే చేయండి. జర్నీ వ్లాగ్ కూడా ఎలా అనిపించింది ఏంటన్నది కంపల్సరీ కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి అయితే గూడ్స్ నెల్లూరు నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే. బాయ్ బాయ్ నెల్లూరు. వెల్కమ్ టు వేడయ్యపాలెం. ఎంతమంది చూస్తున్నారండి ఈ వేడయ్యపాలెం నుండి మన వీడియో. మన ట్రైన్ వచ్చేసండి రైల్వే స్టేషన్కి 9:56 అయితే రావాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:03 అయితే అయిందండి. 1:09 ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ వేడయ్యపాలెంకి అయితే. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VDE. ఎంతమంది చూస్తున్నారు ఈ వేడయ్యపాలెం నుండి పక్కగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ అయితే సిగ్నల్ క్లియరెన్స్ అయిందండి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుందండి. నెల్లూరు వెళ్ళే సైడ్ కూడా ఒక ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయింది. మధురై నుండి బెక్నర్ వెళ్ళే అన్వాట్ AC సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ ఇచ్చేసారండి అటు సైడ్ అయితే. మన ట్రైన్ కూడా క్లియరెన్స్ అయిపోయింది. మన ట్రైన్ కూడా డిపార్ట్ అయిపోతుందండి ఈ వేడయ్యపాలెం నుండి. ఇక్కడ నుండి ఇంకా 32 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుండి గూడూరు వచ్చేసి నాన్ స్టాప్ ఇంకా మన ట్రైన్ అయితే ఇక్కడ నుండి 32 కిలోమీటర్లు. మధ్యలో 3-2 స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ స్టేషన్లో కూడా ఇంకెక్కడ ఆపదండి బండి అయితే. మన ట్రైన్ షెడ్యూల్ ప్రకారం 12:25 వెళ్ళాలి. ఈ రైల్వే స్టేషన్కి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 1:09 డిలేలో అయితే డిపార్ట్ అవుతుందండి. బాయ్ బాయ్ వేడయ్యపాలెం. ఎంతమంది చూస్తున్నారు ఈ వేడయ్యపాలెం నుండి లైక్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్లీ మన ట్రైన్ అయితే గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఈ గూడూరు జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GDR.
ఈ ట్రైన్లో ఉన్న 10% మెంబర్స్ కూడా పడుకునేది వచ్చారని చక్క ఒంగోలు నుండి అయితే. ఎక్కడ దాకా చూసారంటే అంతకుముందు అయితే నచ్చకుండా ఉంటుంది కదా వీడియో. చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి లైక్ అయితే వేయండి, ఒక కామెంట్ అయితే చేయండి మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారన్నది. నా వీడియో అక్కడ దాకా రీచ్ అవుతుందని నాకు కూడా తెలుస్తుంది. టుమారో వచ్చేసి మనకి ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే ఉందండి గూడూరు నుండి. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా రేపు పొద్దున్న జర్నీలోకి అయితే ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇప్పటికే ఫుల్ హెడ్ఏక్ అయితే వస్తుంది. చుక్కలు అయితే కనపడ్డాయి నాకు ఈ ట్రైన్లో విజయవాడ నుండి గూడూరు రావడానికి. మామూలు కదా, చుక్కలు అయితే బీభత్సంగా కనపడ్డాయి. ఛార్జింగ్ అయితే లేదు, ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. టుమారో ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే ఉందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే వేసుకుని మీరు ఎవరు నుంచి వస్తున్నారు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గూడూరు జంక్షన్.